ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పాలక మండలి ఏర్పాటుతో యాదగిరిగుట్ట దేవస్థానం మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య అన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి పాలక మండలిని ప్రకటించారని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు ఈ పాలక మండలిలో అవకాశం దక్కిందన్నారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ కావాలని రాజకీయం చేస్తుందని, టీఆర్ఎస్ నాయకులకు దోచుకోవడం తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమం పట్టదంటున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భీర్ల ఐలయ్యతో మా నల్గొండ ప్రతినిధి జానయ్య ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖంగా ఉన్నటువంటి యాదాద్రి టెంపుల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాలక మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ పాలక మండలి ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య ఉన్నారు. చెప్పండి, అంటే పాలక మండలికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరికీ అవకాశం కల్పించలేదనేది కొంత ఆరోపణ చేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి కూడా, మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనకు తెలియకుండానే చేశారని చెప్పి ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లెక్క తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతుంది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంతో కాదు ప్రపంచాలతో పోటీపడే విధంగా ముందుకు పోతుంది. కాబట్టి కొంతమంది ప్రతిపక్షాలు పనిగట్టుకొని ఏ కార్యక్రమం చేసినా దాని మీద వాళ్ళ పింక్ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయాలని ముందుకు పోతున్నారు. మీరు అడిగినటువంటి యారుట బోర్డు కూడా విషయంలో కూడా తిరుమల తిరుపతి తరహాలో ఇక్కడ బోర్డు ఉండాలి. బోర్డు అనేది రాజకీయాలు ఖచ్చితంగా ఉంటే స్వామివారి సేవలో ఎక్కువ నిధులు పెట్టి, ఎక్కువ సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టి నిధులు దుర్వినియోగం కాకుండా రాజకీయాలు ఖచ్చితంగా ఉంటే గుడి అభివృద్ధి అయితే లక్ష్యంతో మా అందరి ఆలోచన మేరకే మా గౌరవ ముఖ్యమంత్రి గారు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డు ఈరోజు గౌరవ చైర్మన్ గారిని, గౌరవ సభ్యులను కూడా మా ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను స్థానిక ఎమ్మెల్యేగా పోయి ప్రమాణ స్వీకారం చేయించడం. తిరుమల తిరుపతి తరహాలోనే ఇక్కడ విశ్వవిద్యాలయాలు కానీ, యూనివర్సిటీలు కానీ, మెడికల్ కాలేజీ కానీ అన్నీ కూడా వచ్చే భక్తులకు వసతులు కల్పించి తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మణస్వామి దేవస్థానాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలి. రాష్ట్ర నలుమూల, దేశ నలుమూల వచ్చే భక్తులకు వసతులు కల్పించాలి. గత 16 ఏళ్ల కింద కూడా టెంపుల్లో 16 ఏళ్ల నుంచి ఇక్కడ బోర్డు లేదు. మరి 10 ఏళ్ళు ఏదైతే విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు, మరి 10 ఏళ్ళు ఆయన దొరల పాలనలో ఆయన ఒక నియంతగా, ఒక రాజుగా పరిపాలన చేసిన తప్ప దీనికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఇలా మంచి కూర్పు చేస్తే దీని మీద కూడా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం తిరుపతి తరాలో దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బోర్డు ఏర్పాటు చేసినాం. ఆ బోర్డు అభివృద్ధిలో ముందుకు పోతే తప్పకుండా సూచనలు సలహా ఇస్తాం. ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి విషయంలో వైటీడీఏ అనేది దానికి చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి, దాంట్లో సభ్యులం మేము, ఎంపీ గారు, మా ఎమ్మెల్యేలు ఉంటారు. కాబట్టి దాంట్లో మేము కీలకంగా గుడి అభివృద్ధి కోసం సూచనలు సలహాలు చేస్తాం. మరి గత 10 ఏళ్ళుగా ఇక్కడ గుడి అయితే కట్టింది, కానీ మరి గుడి కింద ఉన్నటువంటి భూ నిర్వాసులకు కానీ, షాపులు కోల్పోయిన వాళ్ళకు, దుకాణాలు కోల్పోయిన వాళ్ళకి, ఏదైతే కొండను నమ్ముకొని వందల సంవత్సరాలుగా బతున్నటువంటి ఆటో కార్మికులను, ముఖ్యంగా రాష్ట్రం దేశం నుంచి వచ్చే భక్తులకు ఏ విధంగా సౌకర్యాలు కల్పించలే. అంటే ఒక నియంతగా ఎవరు గుట్టమై ఉండొద్దు, ఎవరు గుండంలో స్నానం చేయొద్దు, ఎవరు కొబ్బరికాయ కొట్టొద్దు, ఎవరు గుట్ట మీదే ఉండొద్దని నిషేధించినోడే మంచిగుండు. 2.5 సంవత్సరాలు అవుతుంది. కానీ 2.5 సంవత్సరాల్లో ఆ కుంగిపోయినటువంటి 2 పిల్లర్ల విషయంలో మేడిగడ్డ పట్టించుకోవడం లేదనేది ప్రధాన ఆరోపణ. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళుగా మా ప్రభుత్వం 2023 డిసెంబర్లో వచ్చింది. మరి 2023 నవంబర్లోనే కూలిపోయింది ప్రాజెక్టు. మీ టైంలో కూలిపోయినా, మేడిగడ్డ కుంగిపోయినా, అన్నారం పనిచేయకపోయినా, సుందిల్ల పనిచేయకపోయినా, మీరు కట్టినటువంటి ఈ 3 ప్రాజెక్టులు, 3 పంప్ హౌజులు కూలిపోయినా ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోసినాం. మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్ళు ఇచ్చినాం. దాని ద్వారానే గంధమల్లకు వచ్చినాయి. ఇలా మాకు సమయం ఉంది, నీళ్ళు ఎత్తిపోస్తాం. ఎందుకు ఉరులాడుతున్నారు? ఏదో రాకముందుకే కరువు వచ్చే అని మీరే కరువు సృష్టిస్తున్నారు. మీ బాధలే ప్రజల బాధలు ఎక్కువ చూపిస్తున్నారు. ఇలా మేము ధాన్యం కొనుగోలు చేసి 2 రోజులనే డబ్బులు వేస్తే మీకంటే ఎక్కువ మేము ధాన్యం మీద దృష్టి పెట్టి ఐకేపీ సెంటర్లు, పిఎస్సి సెంటర్లతో ధాన్యం కొనుగోలు చేస్తే దాని మీద నేను ఇయ్యాలనే సెంటర్ ఓపెన్ చేస్తే తెల్లారవై రోడ్డు మీద ధర్నా చేస్తారు. సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. 10 ఏళ్ళుగా అధికారం ఉండి కనీసం ఒక్క చెరువు నింపిన వాళ్ళు ఇవాళ మీరు బీఆర్ఎస్ నాయకులు ఈ రాజకీయాలు చేస్తున్నారు. మీ మేడిగడ్డ ఇప్పటికీ నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇప్పటికే చెప్తారు అది కూలిపోతుంది,
స్టోరేజ్ చేస్తే కూలిపోతుందని చెప్తున్నారు. మీ అన్నారం పని చేయకుండా, సుందీల పని చేయకుండా, మేడిగడ్డ పని చేయకుండా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్ళు నింపే బాధ్యత మాది. మీరు చెప్తే కాదు. ఆయన 6 అడుగుల ఆజానుభావుడు, ఆయన ముఖాలలో దమాకుంటుంది. మా ముఖ్యమంత్రిగా చెప్తారు ఇంత గుజ్జు ఉండాలని. ఆయన గుజ్జు లేక నాకు మంత్రి పదవికి మళ్ళీ అంటున్నాడు. ఏం చేస్తానికి ఉన్నది దోసుకుపోతుందిగా. 9.5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చి 5 ఏళ్ళు నీకు మంత్రి చేస్తే నువ్వు దోచుకున్నావని చెప్పి కేసీఆర్ నీకు మంత్రి పదవిగా పక్క పెట్టిండు. ఇవాళ నీ సొంత మరదలే నువ్వు దోచుకున్నావు దరిద్రా, మా నాయనని మోసం చేసినావు, తెలంగాణలో మాకు ముఖాలు కూడా చేసినామని చెప్పి మీ మరదలే తిరుగుతుంది. ఈ డ్రామారావు కన్నెపల్లి పోయి పంప్ హౌస్లో నీళ్ళు ఎత్తానంటుండు. మరి మీ చెల్లె చెప్తుంది కదా ఈ డ్రామారావు అన్ని డ్రామాలు చేస్తున్నాడు, 10 ఏళ్ళు దోచుకొని మా నాయన పక్కన పెడితేనే తెలంగాణ ప్రజలు అధికారం దూరం చేశారని చెప్పి మీ చెల్లె మాటలకి సమాధానం చెప్పండి. మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? అందుకే ఈ నీళ్ళ రాజకీయాలు, శవరాజాలు బంద్ చేయరి. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మేడిగడ్డ నీళ్ళు నింపితే అది కూలిపోతుంది. అన్నారం అదే పరిస్థితి, సుందిల్ అదే పరిస్థితి. మేము 3 టీఎంసీలు నింపుతాం. ఏం నింపి నీ బొంద నింపిరు? 30 టీఎంసీలు నింపిరా మీరు? ఏమన్నా 150 టీఎంసీలు నింపితే మొత్తం గంగపాల వేసారు. ఎత్తిపోతలకు తిప్పిపోతల బతకం అయింది. ఇవాళ మేము ఎత్తిపోస్తాం, వచ్చే నెల భారీ వర్షాలు పడతాయి, మళ్ళీ కిందికి వదిలాల్సిందే కదా. ఇది ప్రజాధనం కదా, కరెంటు బిల్లు వృధా పోతుంది కదా. మీ లెక్క 180 టీఎంసీ ఎత్తిపోసి 150 టీఎంసీలు మళ్ళా ఎత్తిపోతలకు కాస్త తిప్పిపోతలు అయితే 30 టీఎంసీలకు మనం వాడుకుంది. 30 టీఎంసీలకు 150 టీఎంసీలకు కరెంటు బిల్లు కట్టాలి కదా. ఇది తెలంగాణ పైసలు, తెలంగాణ ప్రజల పైసలు, తెలంగాణ రైతుల పైసలు. దుబారాగా చేసేది లేదు. ఇప్పటికి 3 సంవత్సరాలుగా మా అధికారంకి వచ్చి ఇది 3వ సంవత్సరం కూడా నీళ్ళు ఎత్తిపోస్తాము. గత 2 సార్లు ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసే కదా ఇక్కడ కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నింపి మేము ఒక 4 టీఎంసీలు వాడుకుంటున్నాము. ఇవాళ హైదరాబాద్ కూడా అక్కడి నుంచే నీళ్ళు అందిస్తున్నాము. ఇది మీ కళ్ళకు కానొస్తలేదా? యాదాద్రి టెంపుల్ విషయంలో భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు కూడా కృషి చేస్తాం. అలాగే పాలక మండలికి సంబంధించి కూడా అందరి సభ్యుల సహకారంతో ముఖ్యంగా టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా మరింత డెవలప్ చేస్తామనేది కూడా బిర్లాలో చెప్తున్నారు. మరోవైపు కాళేశ్వరం విషయంలో కావాలనే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా నీళ్ళ రాజకీయం చేస్తున్నారు, ప్రజలకు తప్పులు ఏదైతే అబద్ధాలు చెప్తున్నారంటూ కూడా ఆయన విమర్శిస్తున్నారు. కెమెరామెన్ వీరరాలతో జానయ్య, జీ తెలుగు న్యూస్, యాదగిరి గిట్టోనండి.